ప్లీజ్ పోయి తీసుకురా తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తావు. తెస్తా తెస్తా తెస్తా. ఎప్పుడు చూడ దీన్ని తిండి వల్లనే రా ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చలని చేసినావు కదరా, నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్ప? దాసిందా? నేనేం దాసిన మామ? ఇంకెన్ని కథలు పడతావురా, మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతలేదు మామ. నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు, సరేనా? పోవాలా? మేము ఎడికి పోవాలి? ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పొప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతడు మాటలేంద్రా, పోదాంపా. మీరు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటున్నారు కదా. పోరి ఏడికెళ్ళి చూసినావారా ఉచ్చబడుతుంది కొడుక్కి? చెప్పినా కదరా ఇవే లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ మీరు తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా మామ. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందుండాలి కదరా, అంతే. వద్దు మామ, మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీద చేసిన సారీ మామ, సారీ మామ. మామ మామ వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా, వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు, లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా? నువ్వు పోరా, నువ్వు సంగతి చూసుకుంటా పోరా. బాగోతం అంతా బయట పెడదాం ఇయ్యాల. వద్దు మామ, వద్దు వద్దు. నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పద్ధతి అనుకున్నారా, ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిసత్తారా. వద్దే, నీ కాలు వస్తుంది. చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా, రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా, ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు చప్పుడు దాకా కూర్చుంటే ఎట్లా? చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే, అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరు. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పా తాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పలు చెప్పు. ఏమి లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరు. ఏమయ్యా, నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని కొట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలను ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు, నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీపిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడు నాయనకల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్న బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసం మగుల్లో సొరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగయ్యా, అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఏందే నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయంది ఏమైందంటారు? మేమే ఇంట్లో దాసుకుని పోయిందని చెప్తున్నామా? చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏంద్రా? అరే నేను ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఏం కథ, పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వరే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలేదని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా?
నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? ఏమిరా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు ఏం చెప్తావు? అరే నీలో లేని ఆడ చెప్పుకోవద్దు. నాకు చెప్పు. ఆగండి. మీరు అసలు మనుషులరా? మనుషులరా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. మామ ఇప్పుడు నా గురించి ఎందుకు మామ? కొనిరాదు మామ. నీ గురించి నేను మాట్లాడాలి. వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆడిని చూసి నేర్చుకోడరా. వాని సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా బగ్గోస పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వారి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడతావు అని ఇట్లా గొర్రెల ఆగరా. అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏం లేదు మామ. ఏమైందా? ఆ? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలలోకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా. ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు ఆన్నే అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డినే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరుగు తప్ప ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా, ఇప్పుడు అది చెప్తాడు. అది చెప్తాడు ఊరంతా ఇంటది. ఇను మాట్లాడవేంద్రా? సప్పుడు చేయవేంద్రా? ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అంటే మీరందరూ కలిసి నన్ను పంచారు దానా ఎక్కడి ముండా నా కడుపులో చెడపుట్టావు కదే. నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లంబడి కొడక. నన్ను లంబడి కొడుకు అంటావా? అంటారా? పోరా దొంగ లంబడి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కు తినే బాడు కావరా అన్నా. మాటలు మంచిగా రాని అన్నా. దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? నిన్ను ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారా లంబడి కొడక? దోస్తులని రోజు వాళ్ళ సంకనాగినికి పోతున్నారు. నువ్వు తిరిగిపోతు బాడు. ఆహా, నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు, నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను. నువ్వు ఇంట్లోంచి పోరా. ఆడడిపోతారు చెప్పు. గీసి కట్ల ఏడుకోమంటానవరా? పోతా భయమా? పో, పోయి బయలు దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి అని.
ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే ఊకేదో అడుగుతావు. అబ్బో అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే. గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్న